ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అన్ని పరిస్థితుల మీద వివరంగా మాట్లాడారు ఆధారాలతో సహా. అండ్ మీడియా సమావేశాన్ని ముగించేటప్పుడు ఒక మీడియా మిత్రుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, కౌంటర్గా చిరంజీవి గారు విడుదల చేసిన ఒక ప్రకటన, అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఏమంటారు, జగన్ గారు మమ్మల్ని ఎక్కడా కనుక అవమానించలేదు, చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు అని చిరంజీవి గారు ఆ ప్రకటనలో చెప్పడం, చిరంజీవి గారు తమ్ముడేమో రాజకీయం కోసం మనను అవమానించారు అని చెప్పి బరితెగించి చేసినటువంటి కామెంట్స్, వీటన్నింటినీ ఏ కోణంలో చూస్తారు మీరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా మిత్రుడు ప్రశ్నిస్తే ఆయన సమాధానం మాత్రం, అసలు అక్కడ మాట్లాడాల్సింది ఏంటి, బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతుందా, తాగి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, బాలకృష్ణ తాగి ఏదేదో మాట్లాడుతున్నారు, తాగి సభకు వస్తే ఎట్లా రానిచ్చారు, ఆయన సభకు రానిచ్చిన స్పీకర్కైనా బుద్ధి ఉండడం లేదా, బుద్ధి ఉండక్కర్లేదా అని జగన్ గారు ఘాటుగానే వ్యాఖ్య చేశారు. బాలకృష్ణ తాగి సభకు వస్తే స్పీకర్కి బుద్ధి ఉండక్కర్లేదా, అటువంటి వాళ్ళను లోపలికి రానిచ్చేకి అండ్ అట్లా వాళ్ళు మాట్లాడితే మైక్ ఇవ్వడానికి అంటూ ఆయన మాట్లాడితే ఆయన మానసిక పరిస్థితి ఆయన సైకలాజికల్ ఏ విధంగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఆయన మానసిక పరిస్థితి మీద ఎవరికి అనుమానం రాదా, ఆయన మానసిక పరిస్థితి ఏదో చెక్ చేసుకోవాలి మరోసారి అని జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అండ్ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి జరిగిన ఎపిసోడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు, ఓవరాల్ ఈ ఎపిసోడ్ మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగానే స్పందించారులేండి.